నూరు కట్ల పిశాచం కథలు. శతరథుడి తపస్సు. ఒకానొకప్పుడు భగీరథుడనే రాజు వేటకై అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుత సౌందర్యవతిని చూసి మోహించాడు. ఆమె భగీరథుడితో, రాజా, నా పేరు వనమోహిని. నాకు ఎవ్వరూ లేరు. నువ్వు నన్ను రాణిని చేస్తానంటే నీతో వచ్చేస్తాను. అయితే ఒక్క షరతు, ఈ క్షణం నుంచి నీవు నా చెప్పుచేతల్లో ఉండాలి అంది. మోహావేశంలో భగీరథుడు అందుకు ఒప్పుకుని ఆమెను గాంధర్వ విధిని పెళ్లాడి రాజ్యానికి తీసుకెళ్లాడు. అంతఃపురంలో అడుగు పెడుతూనే వనమోహిని పట్టపురాణి యశోధరను, ఆమె ఏకైక పుత్రుడు శతరథుడిని రాజ్యం నుంచి వెళ్లగొట్టించింది. వారిద్దరూ అడవిపాలై ఓ ముని ఆశ్రమం చేరుకున్నారు. ఆ ముని పేరు దర్భానందుడు. అతడు యశోధర కథ తెలుసుకుని, అమ్మా, మీ ఇద్దరూ నా ఆశ్రమంలో ఉండండి. నీవు దిగులు వదిలిపెట్టు. ఇప్పుడు నీ కొడుకు 10 ఏళ్లవాడు. నేనితడికి శిక్షణనిచ్చి సకల విద్యా పారంగతుణ్ణి చేస్తాను. 16 ఏళ్లు వచ్చేసరికి ఇతడు స్వశక్తితో నీకు తిరిగి అంతఃపురంలో స్థానం సంపాదించి పెడతాడు అన్నాడు. యశోధర కృతజ్ఞతాపూర్వకంగా మునికి వందనం చేసింది. తల్లి కొడుకులిద్దరూ ఆ రోజునుంచి ఆశ్రమవాసులయ్యారు. దర్భానందుడు ఉదయమే లేచి శతరథుణ్ణి వెంటబెట్టుకుని సమీపంలోని నదీ తీరానికి వెళ్లేవాడు. ఇద్దరూ అక్కడ స్నానం చేశాక దర్భానందుడు శతరథుడికి కాసేపు విద్యాబోధన చేసేవాడు. తర్వాత ముని మధ్యాహ్న సమయం వరకు అక్కడే ఓ రావి చెట్టు నీడలో తపస్సు చేసుకునేవాడు. శతరథుడు ముని దగ్గరే ఉండి ఆయన తపస్సుకు భంగం కలగకుండా కాపలా కాసేవాడు. మధ్యాహ్నం వారు తిరిగి ఆశ్రమానికి చేరుకునేసరికి యశోధర వంట సిద్ధం చేసేది. వంటకు అవసరమైన పదార్థాలు, కట్టెలు సమీపంలోని బోయపల్లె నుంచి కొందరు బోయలు తెచ్చి ఇస్తుండేవారు. భోజనమైనాక ముని విశ్రమించేవాడు. ఆ సమయంలో శతరథుడు తాను చదివినది మననం చేసుకునేవాడు. సాయంత్రం దర్భానందుడు శతరథుణ్ణి వెంట పెట్టుకుని తిరిగి నదీ తీరానికి వెళ్లి మరికాసేపు శిష్యుడికి విద్యాబోధన చేసేవాడు. ఆ తర్వాత కొద్ది గంటలు తపస్సు చేసేవాడు. శతరథుడు అతడికి కాపలా ఉండేవాడు. ఇద్దరూ ఇంటికి వెళ్లేసరికి యశోధర వారికి భోజనం వడ్డించేది. ఇలా కొంతకాలం గడిచాక శతరథుడికి ఓ అనుమానం కలిగింది. ఒక రోజున, మునివర్య, బోయలు తమకు కావలసిన ఆహార పదార్థాలు, కట్టెలు తెచ్చిస్తున్నారెందుకని అని మునిని అడిగాడు. దర్భానందుడు మందహాసం చేసి, నాయనా, నా తపస్సు కారణంగా ఈ అరణ్య వాతావరణమే మారిపోయింది. క్రూర జంతువులన్నీ సాధువులైపోయాయి. ఆహారం కోసం తప్ప ఏ జంతువు మరో జంతువును వేటాడదు. క్రూర జంతువులు, విషసర్పాలు కూడా మనిషి జోలికి వెళ్లటం లేదు. ఇది బోయలకు ఎంతో అనువుగా ఉంటున్నది. అందుకే వారు నాకు ప్రతిఫలంగా ఆహార పదార్థాలు, కట్టెలు ఇస్తున్నారు అని శతరథుడికి విషయం చెప్పాడు. ఇది వింటూనే శతరథుడు మాట్లాడకుండా దీర్ఘాలోచనలో పడిపోయాడు. అది గమనించిన ముని ఆశ్చర్యపడి, ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు అని అడిగాడు. మీరు బోయలకు సహాయం చేశారు. ప్రతిఫలంగా వారు మీకు ఆ పదార్థాలు ఇస్తున్నారు. మీతో పాటు అవి మాకు సరిపోతున్నాయి. మరి వారికి నేనివ్వగల ప్రతిఫలమేమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు శతరథుడు. దర్భానందుడు అతడి భుజం తట్టి మెచ్చుకుని, కాబోయే రాజుకి తగ్గ ఆలోచనే నీది. నీవే స్వయంగా వెళ్లి బోయలకు ఏం కావాలో తెలుసుకో అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం యథాప్రకారం ముని విశ్రమించాడు. అప్పుడు శతరథుడు బోయపల్లెకు వెళ్లి తన మనసులోని మాట వారికి చెప్పాడు. దానికి బోయల రాజు నవ్వి, నీవు పసివాడివి, మాకు ఏ విధంగా సాయపడగలవు అన్నాడు. నేను పసివాడినైనా రాజకుమారుణ్ణి, మీకోసం ఏమైనా చేయగలను అన్నాడు శతరథుడు. బోయల రాజు నిట్టూర్చి, నీ వల్ల అవుతుందో లేదో తెలియదు కాని ఇప్పుడు మాకో అవసరముంది. ఆ వివరాలు చెబుతాను విను. గత 4 ఏళ్లుగా బోయపల్లెలో పంటలు పండడం లేదు. అందువల్ల మేము తిండికి చాలా ఇబ్బంది పడుతున్నాం. వేరే దారి లేక ఓ ఏడాది నుంచి గుంపులు గుంపులుగా వెళ్లి అడవి బయట గ్రామాలను దోపిడీ చేస్తున్నాం. అది మాకు ఇష్టం లేని పని. ఆ పని మానాలంటే తిరిగి మా పల్లెలో పంటలు బాగా పండాలి. పంటలు బాగా పండాలంటే ఒకప్పుడు మా దేవత నుదుట కుంకుమలా మెరుస్తుండే మణిని తిరిగి సాధించాలి. ఆ మణిని ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉండే మణిచోరుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు అన్నాడు. ఇంతకీ ఆ మణిలో ఉన్న విశేషమేమిటి అని అడిగాడు శతరథుడు. ఆ మణికి
ఎన్నో శక్తులున్నాయి. ఏ రాజ్యంలో ఆ మణి ఉంటుందో ఆ రాజ్యంలోని ప్రజలు సిరి సంపదలు, ధాన్యరాశులతో వైభవంగా జీవిస్తారు. ఆ మణి ఉన్నంతకాలం మేము సుఖంగా జీవించాం. 4 ఏళ్ల క్రితం మణిచోరుడు అది సంగ్రహించాడు. వాణ్ణి ఎదిరించే ధైర్యం, శక్తి సామర్థ్యాలు మాలో ఎవరికీ లేవు అని బదులిచ్చాడు బోయలరాజు. శతరథుడు బోయలకు ధైర్యం చెప్పి ఆశ్రమానికి తిరిగి వెళ్లి దర్భానందుడితో, మునివర్య, ఇప్పుడే నేను బయలుదేరి వెళ్లి మణిచోరుడితో తలపడి ఆ మణి సాధించుకుని తిరిగి వస్తాను అన్నాడు. దర్భానందుడు అతణ్ణి వారించి, నాయనా, అందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదు. మణిచోరుడు సామాన్యుడు కాడు. వాణ్ణి ఎదిరించాలంటే నీవు కొన్ని శక్తులు సాధించాలి. అందుకు నీవు 4 ఏళ్లపాటు ఘోర తపస్సు చెయ్యాలి అన్నాడు. మునివర్య, తమరు ఎంతో కాలంగా తపస్సు చేస్తున్నారు. మరో 4 ఏళ్లు ఆగాలంటే బోయలకు ఎంతో ఇబ్బంది. తమరే తపోశక్తితో మణిరథుణ్ణి అంతం చేయలేరా అని అడిగాడు శతరథుడు. దర్భానందుడు నవ్వి, నాయనా, తపస్సు 2 రకాలు. స్వార్థాన్ని జయించి మోక్షాన్ని సాధించాలని నేను తపస్సు చేస్తున్నాను. అది మొదటి రకం. ఇక కోర్కెలు సాధించుకునేది 2వ రకం తపస్సు. నీవు చేయాల్సిన తపస్సు అదే అని శతరథుడికి తపో విధానం బోధించాడు. ఆ ప్రకారం శతరథుడు 4 ఏళ్లపాటు ఉగ్ర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. శతరథుడికి యుద్ధంలో ఎదురు లేకుండాను 100 సంవత్సరాల ఆయువును వరాలుగా ఇచ్చాడు. అప్పుడు శతరథుడు ముని వద్ద, తల్లి వద్ద దీవెన్లు పొంది మణిచోరుడి స్థావరానికి బయలుదేరి వెళ్లి పెద్దగా హూంకరించి యుద్ధానికి పిలిచాడు. మణిచోరుడు అతడి హంగామా చూసి నవ్వుతూ బయటికి వచ్చి, నీ శక్తి నాకు తెలుసు. నీకు దేవేంద్రుడి వరాలు ఉంటే నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు ఉన్నాయి. మనమిద్దరం యుద్ధం ప్రారంభిస్తే దానికి అంతం ఉండదు. నువ్వు నన్ను జయించలేవు, నేను నిన్ను ఓడించలేను. కాబట్టి మనం స్నేహధర్మం పాటిద్దాం. నీ కోరిక ఏమిటో చెప్పు, నా వల్లనైతే అది నేను తీరుస్తాను అన్నాడు. శతరథుడు వెంటనే మణి గురించి అడిగాడు. మణిచోరుడు విచారంగా, ఆ మణిని నేను బోయపల్లె నుండి సంగ్రహించిన మాట నిజమే, కాని అది ఇప్పుడు నా వద్ద లేదు. నా నుండి నా భార్య ఆ మణ్ణి సంగ్రహించి దాని మహిమతో తానొక మానవకన్యగా మారి భగీరథుడు అనే రాజును పెళ్లాడి సుఖంగా ఉంటోంది అన్నాడు. దేవతా విగ్రహానికి ఉండే మణిని సంగ్రహించగలిగిన శక్తిమంతుడివి నీవు. నీ భార్య నుండి తిరిగి ఆ మణ్ణి సంపాదించలేకపోయావా అన్నాడు శతరథుడు ఆశ్చర్యంగా. నా శక్తులన్నీ ఈ అడవికే పరిమితం. అడవి దాటి వెడితే నా సర్వశక్తులు క్షీణిస్తాయి. అందుకే నేను మణి విషయంలో ఉపేక్షించాను. అసలు నేను ఆ మణిని నా భార్య గురించే దొంగిలించి తెచ్చాను. కాని నన్ను ఆమె మోసం చేసి వెళ్లిపోతుందని ఊహించలేకపోయాను అన్నాడు మణిచోరుడు. తను తన తల్లి అడవిపాలు కావటానికి మణిచోరుడి భార్య కారణమని శతరథుడికి అర్థమైంది. అతడు వెంటనే అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై తన తండ్రి రాజ్యం చేరుకున్నాడు. అయితే ఆశ్చర్యంగా అక్కడ భగీరథుడి పేరు వినిపించడం లేదు. ప్రజలందరూ రాణి వనమోహిన్నే తలుచుకుంటున్నారు. రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలు సిరి సంపదలతో తొలితోగుతున్నారు. ఎక్కడ చూసినా వనమోహిని పాలన గురించి పొగడ్తలే వినపడుతున్నాయి. శతరథుడు సరాసరి కోటకు వెళ్లి రాజదర్శనం కోరాడు. అతడి ముఖ తేజస్సుకు భయపడి రాజభటులు వెంటనే అతణ్ణి లోనికి పోనిచ్చారు. ఆ విధంగా శతరథుడు రాజాంతఃపురం చేరుకుని రాజు భగీరథుడి దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో వనమోహిని భగీరథుడి పక్కనే ఉంది. శతరథుడు వారికి తన గురించి చెప్పుకుని మణి గురించి అడిగాడు. భగీరథుడు తన కుమారుణ్ణి చూసి సంతోషించలేదు. అతడితో మాట్లాడను కూడా లేదు. ఏమంటావన్నట్టు వనమోహిని వంక చూశాడు. ఆమె శతరథుడితో, ఆ మణి లేకుంటే నా శక్తులన్నీ పోతాయి. నీవు నా శక్తులు పోగొట్టాలనే ఇక్కడికి వచ్చావు, అవునా అంది. నీ శక్తులు మన రాజ్యానికి క్షేమం చేకూరుస్తున్నాయి. వాటిని పోగొట్టటం వల్ల నాకేం ప్రయోజనం అన్నాడు శతరథుడు. అయితే నీ తల్లిని తిరిగి మహారాణిని చేయాలనుకుంటున్నావు, అవునా అంది వనమోహిని. ఒక ఆడదాని వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యను, కన్న కొడుకును అడవికి పంపించిన చపల చిత్తుణ్ణి, కఠిన హృదయుణ్ణి తిరిగి భర్తగా పొందాలనుకునే మూర్ఖత్వం నా తల్లికి లేదు. నాకు సహాయపడిన బోయల క్షేమం కోరి నేనిప్పుడు ఇక్కడికొచ్చాను అన్నాడు శతరథుడు. నువ్వు చెప్పేది నిజమైతే నేను నీకో ఉపాయం చెబుతాను. మణి ఎవరి రాజ్యంలో ఉంటుందో ఆ రాజ్య ప్రజలు సుభిక్షంగా ఉంటారు. బోయపల్లె నా రాజ్యంలో కలిసిపోవటానికి అంగీకరిస్తే
వారి సమస్య పటాపంచలవుతుంది. నీవు మళ్ళీ నా రాజ్యంలో అడుగు పెట్టనని మాట ఇచ్చావంటే బోయపల్లెను నా రాజ్యంలో కలుపుకునేందుకు నేను అంగీకరిస్తాను అన్నది వనమోహిని. దీనికి తండ్రి ఏమంటాడోనని అతడి వంక చూశాడు శతరథుడు. వనమోహిని మాటే నా మాట అన్నాడు భగీరథుడు మరో ఆలోచన లేకుండా. శతరథుడు వనమోహిని షరతుకు ఒప్పుకున్నాడు. తిరిగి అడవిలోని ఆశ్రమానికి వెళ్లి జరిగినదంతా తల్లికి మునికి చెప్పాడు. దర్భానందుడు ఆశ్చర్యంగా, నువ్వు చేసిందిదా? నీ శక్తితో తిరిగి నీ రాజ్యాన్ని కైవసం చేసుకుంటావని అనుకున్నాను అన్నాడు. మునివర్య, రాజరికం లక్ష్యం ప్రజల సుఖం. నా రాజ్యంలో ఆ లక్ష్యం ఎంతో చక్కగా నెరవేరుతున్నది. ఇక అక్కడ నా అవసరం ఏముంటుంది అన్నాడు శతరథుడు. దర్భానందుడు అబ్బురపడి, నాయనా, నీవు చాలా గొప్పవాడివి. నీకు దూరాలోచన ఉన్నది. రాజ్యకాంక్ష కాక ప్రజాక్షేమం పట్ల మాత్రమే నీకు కాంక్ష ఉంది. నీ రాజ్యం విషయంలో నీ నిర్ణయం సముచితంగా ఉంది. అయితే నీ శక్తి వృధా పోరాదు. ప్రపంచంలో ప్రజాకంటకులైన రాజులు ఎందరో ఉన్నారు. వారినందరినీ నీ శక్తితో నిర్జించి ఆయా రాజ్యాలు సుభిక్షంగా ఉండేలా చూడు అని కర్తవ్యం బోధించాడు. దీనికి తల్లి ఏమంటుందోనని ప్రశ్నార్థకంగా ఆమె వంక చూశాడు శతరథుడు. సుభిక్షంగా ఉన్న మన రాజ్యాన్ని తిరిగి స్వాధీనపరుచుకోవటానికి కాక దుష్టపాలన అంతం చేయటానికి ఉపయోగపడే నీ తపోఫలితం నాకెంతో తృప్తినిస్తున్నది అన్నది యశోధర వెంటనే. అప్పుడు ఆ తల్లి కొడుకులిద్దరూ దర్భానందుడి వద్ద సెలవు తీసుకుని దుష్ట శిక్షణకై ప్రపంచయాత్రకు బయలుదేరారు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, రాజుకు రాజ్యకాంక్ష కాక ప్రజాక్షేమం పట్ల మాత్రమే కాంక్ష ఉండాలి. ఇది గ్రహించడం వల్లనే వనమోహిని తప్పు చేసినా తప్పించుకోగలిగింది. ప్రపంచయాత్రకు బయలుదేరిన శతరథుడు ఇంకా బ్రతికే ఉన్నాడో లేదో తెలియదు. కాని అతడు నా రాజ్యం జోలికి రాని విధంగా ఇక్కడి పాలన ఉండాలి. వినోదాల పేరిట హింసా ప్రవృత్తిని వదిలి నేను నా భర్తను చక్కని రాజ్యపాలనకు ప్రోత్సహించాలి అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు.